2024 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో మీనరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉంటున్నాయి? ఫిబ్రవరి మాసం 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు వారు చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, వైవాహిక జీవితం, సంతానం, ఆరోగ్యం, ఆర్థిక విషయాలు, ఈ విషయాలన్నీ కూడా వీరికి ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి? ఈ విషయాలు వీడియోలో తెలుసుకుందాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఇక మీనరాశికి అధిపతి శనీశ్వరుడు. అయితే ఫిబ్రవరి మాసంలో మీనరాశి వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని తెలుసుకున్నట్టయితే వారి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని తెలుసుకోవచ్చు. వీరికి ఫిబ్రవరి మాసంలో ఎన్ని గ్రహాలు అనుకూలంగా ఉండి అనుకూల ఫలితాలు ఇవ్వబోతున్నాయి, ఎన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనే విషయాలని ఇప్పుడు చూద్దాం. ముందుగా గోచారం అంటే గ్రహచారం. గ్రహచారం అంటే గ్రహాల స్థితి, యుద్ధ, దృష్టి, కలయిక, వీటన్నిటి వలనే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అయితే మీనరాశి వారికి ఫిబ్రవరి మాసంలో గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేది చూద్దాం. కుజుడు ఫిబ్రవరి 5వ నుండి 9వ స్థానమైన ధనుసు రాశిలో ఉంటాడు. ఇక 6వ తారీఖు తర్వాత మకర రాశిలో స్థితి పొందుతాడు మాసాంతం వరకు. ద్వితీయ సప్తమాధిపతి శుక్రుడు 11వ ఫిబ్రవరి వరకు ధనుసు రాశిలో ఉండి 12వ ఫిబ్రవరి నుండి మకరంలో స్థితి పొందుతున్నాడు. తృతీయ షష్ఠాధిపతి బుధగ్రహం 19 ఫిబ్రవరి వరకు మకరంలో స్థితి పొందే 20 ఫిబ్రవరి నుండి కుంభరాశిలో స్థితి పొందుతున్నాడు. శనీశ్వరుడు దశమ లాభాధిపతి. ఈయన 11వ స్థానంలో కుంభరాశిలో స్థితి పొందుతున్నారు. మరి 9, 12 స్థానాధిపతి గురుగ్రహం జన్మరాశిలో మేషంలో స్థితి పొంది ఉన్నారు. ఈ మాసాంతం కూడా అక్కడే ఉంటారు. ఇక మరి పంచమాధిపతి రవి 13 ఫిబ్రవరి వరకు మకరంలో ఉండి 14 ఫిబ్రవరి నుండి కుంభరాశిలో స్థితి పొంది ఉన్నారు. ఇది మీనరాశి వారి యొక్క గ్రహస్థితి ఫిబ్రవరి మాసంలో. మరి ఈ గ్రహస్థితిని అనుసరించి వారి ఉద్యోగాలు, వ్యాపారాలు, వైవాహిక జీవితం, సంతానం, ఆర్థిక విషయాలు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ముందుగా ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది అని చూసినట్టయితే వీరికి ఉద్యోగంలో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో వారికి, ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి చాలా బాగుంటుంది. ఇక విదేశాల్లో ఉద్యోగం చేసేవారికి చాలా అనుకూలంగా ఉంది ఈ మాసం. అంటే విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలి అని ఎప్పటినుంచో అనుకుంటున్నారో వారికి వీసా సమస్య ఏమైనా ఉన్నట్టయితే అది తొలగిపోతుంది. విదేశాలకు వెళ్ళాలంటే మార్గం సుగమమవుతుంది. కాకపోతే రాహువు ప్రభావం ఉంది వీరికి. దీనివలన వీరి మనస్సులో ఏదో తెలియని భయం, ఏదో జరుగుతుంది అనే ఆందోళన మాత్రం ఉంటుంది రాహువు వలన. వీరికి చిన్న చిన్న చికాకులు, మనసులో ఏదో అలజడి, భయం ఇటువంటివి ఉంటాయి ఈ సమయంలో. ఇక వీరి ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే ఆర్థికంగా గ్రోత్ ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. అయితే అన్నదమ్ముల మధ్య గొడవ, ఘర్షణలు ఉంటాయి ఈ మాసంలో. కుటుంబ విషయానికొస్తే జీవిత భాగస్వామితో చిన్న చిన్న చికాకులు ఉంటాయి. ఇక అన్నదమ్ముల మధ్య కూడా చిన్న చిన్న గొడవలు, ఘర్షణ వాతావరణం ఉంటుంది కాబట్టి జాగ్రత్త. ఇక వాహనాల మీద దూర ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. శుక్రుడు కుజునితో కలుసున్నారు. శుక్ర కుజుల కలయిక అనేది కొంత మధ్యవర్తిత్వం. అదేవిధంగా మీడియేటింగ్ రంగంలో ఉన్నవారికి, ఆ రంగాల్లో వ్యాపారం చేసేవారికి చాలా బాగుంటుంది. అంటే రియల్ ఎస్టేట్ కావచ్చు, అదేవిధంగా మ్యారేజ్ బ్రోకర్స్, ఈ విధంగా మొత్తానికి మధ్యవర్తిత్వం చేసే వ్యాపారాల్లో ఉన్నవారికి సమయం చాలా బాగుంది అని చెప్పొచ్చు. ఇక విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చెయ్యాలి అనుకుంటున్న వారికి సమయం అయితే చాలా బాగుంది. వివాహం అయ్యి ఎప్పటి నుంచో సంతానం లేక సంతానం కోసం ప్రయత్నాలు చేసేవారికి కూడా సమయం బాగుంది. వీరికి సంతానం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే మీనరాశి అంటేనే తండ్రి గారితో, అదేవిధంగా గవర్నమెంట్ జాబ్కి సంబంధించి ఇవి సయుధ్యం ఉంటుంది. అంటే తండ్రి గారితో సంబంధాలు, గవర్నమెంట్ జాబ్కి సంబంధించి రిలేటెడ్గా ఉంటుంది ఈ మీనరాశి.
కాబట్టి తెలియని విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. లగ్నంలో రాహు, సప్తమంలో కేతువుపై దృష్టి ఉంది. అప్పుడు వివాహ నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లగ్నంలో రాహు, సప్తమంలో కేతువుపై ఎప్పుడైతే ఉంటుందో ఈ సమయంలో మీరు వివాహాల కోసం ప్రయత్నాలు చేస్తున్నా, లేదంటే పెళ్లి చూపులు చూసొచ్చి దానికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటున్నా, వివాహాలు చేసుకోవాలి అని నిర్ణయించుకుంటున్నా, మీ ఆలోచనలు, మీరు తీసుకునే నిర్ణయాలు జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించాలి. మళ్ళీ ఏంటంటే కేతువు ఆలోచనకు సంబంధించి. కాబట్టి ఈ సమయంలో మీ ఆలోచనలు చాలా బాగుండాలి. అన్నీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి, లేదంటే నష్టపోవాల్సి ఉంటుంది. నిర్ణయాలు తీసుకునే విషయంలో మాత్రం జాగ్రత్త, లేదంటే బాధపడతారు. ఇక మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు సంఘంలో సందేశాలు ఇచ్చేటప్పుడు, సోషల్ మీడియాలో, యూట్యూబ్లో ఉపన్యాసాలు ఇచ్చేవారు, ఇటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక వీరి యొక్క ఆరోగ్యం ఎలా ఉంటుంది? మీనరాశి వారి యొక్క ఆరోగ్యం ఈ మాసంలో బాగానే ఉంటుంది. పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు ఏవి కనిపించట్లేదు, కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, అది కూడా సీజనల్ వ్యాధులు, మోకాళ్ల నొప్పులు, బీపీ, ఇటువంటి వ్యాధులతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. ఇక విద్యార్థులకు ఎలా ఉంటుంది అంటే, మీనరాశి విద్యార్థులకు బాగుంటుంది. అయితే వీరికి కృషికి తగ్గ ఫలితాలు మాత్రమే ఉంటాయి. ఇక విదేశాల్లో విద్యను అభ్యసించాలన్నా, విదేశాల్లో ఏవైనా కోర్సులు నేర్చుకోవాలన్నా, వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి మాత్రం సమయం బాగుంది. ఇక నిరుద్యోగులు కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నట్టయితే వారికి మంచి ఉద్యోగాలు లభిస్తాయి. ఇప్పటికీ ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, ఇంక్రిమెంట్స్ ఇటువంటివి ఉంటాయి. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఇక మీనరాశి వారు చేయవలసిన దేవతారాధన. లగ్నంలో రాహు ఉన్నందున వీరికి ఏదో తెలియని భయం వెంటాడుతుంది. ఏదో జరుగుతుంది అనే ఆందోళన ఉంటుంది ప్రతి విషయంలోనూ. అందువలన ప్రతిరోజు నిద్ర లేచిన తర్వాత, నిద్రకు ఉపక్రమించే ముందు ఈ 2 సార్లు దుర్గా అమ్మవారిని, స్కందుణ్ణి, అదేవిధంగా శివుణ్ణి ఆరాధించాలి, మనసులో తలుచుకోవాలి. ఇక రాజరాజేశ్వరి అమ్మవారిని పూజించాలి. ఇలా చేసినట్టయితే వీరికున్న మంచి, అంటే వీరికి గ్రహాల వల్ల వచ్చే అశుభాలు, అడ్డంకులన్నీ తొలగిపోతాయి. అంతా శుభమే జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.